Welcome, most trusted and reputed brand in agrochemicals. నమస్కారం, నేలుతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ట్రైకమ్ అగ్రో. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో విదేశీ రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్న యువ రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం. 3 ఎకరాల విస్తీర్ణంలో చాలా అరుదుగా లభించే విదేశీ పండ్ల సాగును మొదలుపెట్టారు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 1000కి పైగా విదేశీ పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ ఎక్సోటిక్ పండ్ల మొక్కల సాగు అనుభవాలను రైతు విష్ణు గారి మాటల్లో తెలుసుకుందాం. 3 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ పొలంలో చాలా అరుదుగా దొరికే మొక్కల్ని ఇక్కడ ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ని వెరైటీస్ ఎక్కడా లేవు. మరి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏ విధంగా సాగు చేస్తాం? దాదాపు 1000 రకాల మొక్కలు విదేశాలకు సంబంధించినవి, అంటే ఇక్కడ స్థానికంగా ఎక్కడ కనిపించినవి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ని వెరైటీస్ ఎక్కడా లేవు. మరి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏ విధంగా సాగు చేస్తాం? చిన్నప్పటి నుంచే కొంచెం మొక్కలపైన ఇంట్రెస్ట్ ఉండేది. అది క్రమేణా ఏంటంటే చదువుకున్న తర్వాత కొన్ని జాబులు అలా బిజినెస్ల వల్ల కొంచెం పక్కన వెళ్ళిపోవడం జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను బిజినెస్ చేసింది ఏంటంటే ఫర్టిలైజర్ బిజినెస్. అందులో ఏంటంటే క్రాప్స్కి సంబంధించిన పెస్టిసైడ్సే కాబట్టి అలా ఇస్తున్న క్రమంలో కొంచెం నేచర్కి మళ్ళీ దగ్గర కావడం జరిగింది. దాంతోపాటు నేను ట్రిప్స్ ఎక్కువ తిరుగుతుంటాను. అలా తిరుగుతున్న క్రమంలో చాలా రకాల మొక్కలు చూడము, అలాంటి మొక్కలను మన దగ్గర కూడా పెంచితే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం మళ్ళీ మా పిల్లలకు కూడా ఒక న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. విదేశీ వెరైటీస్ని సాగు చేయాలన్న లక్ష్యంతో విభిన్న రకాల మొక్కలను సాగు చేస్తున్నారు. ఆయా పండ్ల జాతుల పంటల తీరును గమనించుకుంటూ మొక్కలకు కావాల్సిన పోషకాలను సేంద్రియ విధానంలో అందిస్తున్నారు. కొన్ని మొక్కలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూనే తాను ప్రత్యేకంగా మొక్కలను అభివృద్ధి చేస్తున్నానని రైతు విష్ణు చెప్తున్నారు. వీటి ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్న మొక్క ఇది ఐస్ క్రీమ్ బీన్స్ అండి. ఐస్ క్రీమ్ బీన్స్ అనగానే ఇది ఐస్ క్రీమ్ టేస్ట్లోనే ఉంటుంది. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకి మునక్కాయలాగా ఉంటాయండి. ఇది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వస్తుంది. 3 years ఏజ్ మొక్క. ఇది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వస్తుంది. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంటే. ఇది ఏంటంటే మనకి మునక్కాయలా ఉంటుంది. కాయ లోపల ఏంటంటే గింజ పైన వైట్ కలర్ పల్ప్ ఉంటుంది. ఆ పల్ప్ వచ్చేసి మనకు వెనీలా ఫ్లేవర్ తోటి ఐస్ క్రీమ్ టేస్ట్లో ఉంటుందండి. ఇది వైట్ ఐస్ క్రీమ్ అండి. దీంట్లో మళ్ళీ ఆరెంజ్ ఐస్ క్రీమ్ బీన్ అని చెప్పేసి ఇంకో వెరైటీ కూడా ఉంది మన ఫామ్లో. ఇది మనకి తోటలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది కొంచెం టెర్రస్ గార్డెనింగ్లోకి అయితే పనిచేయదు, ఎందుకంటే చాలా పెద్దగా అవుతుంది చెట్టు. కాయలు కూడా విపరీతంగా కాసేస్తుంది. ఇంకా ఫ్రూట్ అయితే సెట్ కాలేదు. మేబీ ఈ ఇయర్ సెట్ అవుతుందో లేదో, కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే 100% సెట్ అవుతుందండి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మొక్క కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడడానికి. ఇది సీజన్లో 1 time అయితే వస్తుందండి. మేబీ ఇయర్ రౌండ్ రాకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లవరింగ్ కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. ఇయర్లీ ఒకసారి అయితే ఫ్రూటింగ్ వస్తుంది. ఇది ఇక్కడ చూస్తున్న మొక్క ఇది అరాజాబోయ్ అంటారండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యుజీనియా స్టిపిటాటా. ఇది కూడా అమెజాన్ ఫారెస్ట్, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్ అటువంటి కంట్రీస్లో పడుతుందండి. ఇది చాలా బాగుంటుందండి. ఫ్రూట్స్ హెవీగా కాస్తాయి. ఇది మనకి ఇది ఇయర్లో 3 to 4 months వరకు హెవీగా ఫ్రూటింగ్ ఉంటుంది. 2 times వరకు కూడా ఫ్రూటింగ్ వస్తుంది. ఇది జ్యూస్ పర్పస్ అండి. ఇది మ్యాంగో పైనాపిల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. చాలా పులుపుగా ఉంటుంది. కాకపోతే జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ జామ్స్ అండ్ జెల్లీస్ కూడా చేసుకోవచ్చు. దీంతో మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హెవీగా ఉంటాయి ఈ ఫ్రూట్లో. మనకు 3 yearsలోనే ఇది కాపుకి వచ్చేస్తుంది. 2.5 3 yearsలోనే కాపుకి వస్తుంది. ఇది 3 years ఏజ్ మొక్క. ఇది చాలా బాగా పెరుగుతుంది. చాలా కాయలు కాసేస్తుంది. ఈ మొక్క పైన మనకి 50-100 కాయలు కూడా కాసేస్తుంది. చాలా మంచి వెయిట్, కానీ ఇది ఏంటంటే కీపింగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మార్కెట్కి అనుకూలంగా ఉండదు. కాకపోతే ఎవరైనా జ్యూస్ సెంటర్స్ అట్లా ఓన్గా కన్జ్యూమ్ చేసే ఉన్న వాళ్ళు మాత్రం ఒక 4 చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టెర్రస్ పైన కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి, ఎందుకంటే చిన్న తొట్లో కూడా కాసేస్తుంది కాపుకు. అందుకని చెప్పేసి టెర్రస్